రైట్ ఇక ఇటు హైదరాబాద్లో ఉదయం నుంచి కూడా గణేష్ నిమజ్జనాల సందడి నెలకొందని చెప్పుకోవాలి. ఇటు వివిధ ప్రాంతాల నుంచి కూడా గ్రెనాదులంతా కూడా భారీగా తరలి వస్తూ ఉన్నారు. సో ప్రెసెంట్ ఇటు ఎన్టీఆర్ మార్గ్ వద్ద కూడా సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో అందించేందుకు మా ప్రతినిధి మనకి సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అసలు ఇప్పటి వరకు ఎంతమంది విగ్రహాలు ఇటు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నా, ఇంకా ఎన్ని విగ్రహాలు వచ్చే అవకాశం ఉంది? ఈ మూమెంట్ ఏమైనా కదులుతుందా? प्रसन्न शंकर जी का बेटा गाड़ी पे बैठा गली का गणेश गणपति बप्पा मोरिया अंटू हुसैन सागर सागर తీరానికి గణనాదులు కదులుతున్నాయి. గంగమ్మ ఒడికి గణనాదులు చేరుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పటికే బాహుబలి భారీ గణనాదుడు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసిన పరిస్థితి. ఇటువైపు పూర్తిగా దాదాపు జనసందోహం మనకు కనిపిస్తుంది. దాదాపు వేలాది మందిగా గణనాదుల నిమజ్జనానికి కొంతమంది భక్తులు వస్తే వాటిని వీక్షించేందుకు పెద్ద ఎత్తున లక్షలాది మంది ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు భక్త జనసందోహం తరలి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు నెక్లెస్ రోడ్కు పెద్ద ఎత్తున గణనాదులను తరలిస్తున్నారు. అటువైపుగా మనం చూసుకుంటే ఇటువైపు జనసమూహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గణనాదులను నిమజ్జనం చేసిన అనంతరం కొంత పబ్లిక్ని ముందుకి పంపిస్తున్నారు. మరోవైపు వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. అటువైపు నుంచి ఎన్టీఆర్ మార్గ్ అటువైపు నుంచి భారీ టస్కర్ల ద్వారా వినాయక విగ్రహాలను ముందుకు పంపిస్తున్నారు. భారీ విగ్రహాలు వస్తే ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఈ క్రేన్ నెంబర్ 4, 5, 6, 7 ఇక్కడ నిమజ్జనాలు చేస్తున్నారు. కొన్ని వాటికి ఏదైతే రూట్ మ్యాప్ ఇచ్చిన విధంగా అప్పర్ ట్యాంక్ బండ్ వైపు కూడా ఇప్పటికే దాదాపు 15కు పైగా క్రేన్లను ఏర్పాటు చేసిన నేపథ్యంలో అటువైపుకు కూడా పెద్ద ఎత్తున విగ్రహాలను పంపిస్తున్నారు. చిన్న విగ్రహాలు డీసీఎంల ద్వారా కార్లలో వచ్చిన వాటిని మాత్రం నెక్లెస్ రోడ్లో 8 క్రేన్లను ఏర్పాటు చేసిన నేపథ్యంలో అటువైపుగా పంపిస్తున్న పరిస్థితి. మొత్తంగా ట్యాంక్ బండ్ మొత్తం జనసందోహం అయిపోయింది. ఖైరతాబాద్ గణనాథుడు మధ్యాహ్నం నిమజ్జనమైన అనంతరం ఈ శోభయాత్ర, ఎందుకంటే పోలీసులు ఖైరతాబాద్ది పూర్తి అయిన అనంతరమే మిగతా గణనాథులను తరలించిన నేపథ్యంలో కొంత విగ్రహాలన్నీ కూడా రోడ్ల మీదనే ఉన్న పరిస్థితి. కొద్దిసేపు క్రితం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మాట్లాడుతూ కూడా ఇంకా వేలాది విగ్రహాలు రోడ్లపైనే ఉన్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈరోజు అర్ధరాత్రి పూర్తిగా వీటిని ట్యాంక్ బండ్ వైపు తరలిస్తారు. రేపు ఉదయం మధ్యాహ్నం వరకు కూడా ఇది కొనసాగే అవకాశం వేస్తూ ఇటు జానపద పాటలకు నృత్యాలు వేస్తూ భారీ గణనాథులను ఇటు ట్యాంక్ బండ్ వైపుకు తరలిస్తున్న పరిస్థితి. టస్కర్ల ద్వారా డీసీఎంల ద్వారా వివిధ రకాల ఆకృతులను భక్తులను అత్యంత ఆకర్షణీయ గణనాథులకు బాహుబలి గణేష్, వివిధ రూపాల పాలరాతి విగ్రహాలు, సింధూర్, వివిధ రకాల గణనాథులను అయితే ట్యాంక్ బండ్ వైపుకు తరలిస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. మన జనసందోహం చూడొచ్చు. ఇది తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఇటు ఎన్టీఆర్ మార్గు పూర్తిగా ఒకసారి మన కెమెరామెన్ రౌండప్ చేసి చూపించే ప్రయత్నం చేస్తారు. కమాండ్ కంట్రోల్ సెంటర్, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్, కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇటువైపుగా కూడా మొత్తం ఇటువైపుగా కూడా ఎన్టీఆర్ మార్గ్ అనేది ఓవైపు తరలిస్తున్నా, మరోవైపు రెండు వైపులా మనం చూసుకుంటే ఇసుక వేస్తే రాళ్ళనంత భక్త జన సందోహం అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో గణేష్ శోభయాత్ర అంటే ఒక ప్రత్యేకత ఉంటుంది. దేశవ్యాప్తంగా కూడా హైదరాబాద్ శోభయాత్రకు ఒక ప్రత్యేకత ఉంది. ఎంతోమంది భక్త జన సందోహం, దాదాపు పోలీసులే ఇప్పటివరకు 10 లక్షల మంది వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేసి అందుకు తగ్గట్టుగా ఇటు జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, హైదరాబాద్ ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, ఇటు ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, భక్తులకు ఇబ్బంది లేకుండా దాహానికి సంబంధించినటువంటి జలమండలి వాళ్ళు కూడా లక్షలాది వాటర్ ప్యాకెట్లను సిద్ధం చేసిన పరిస్థితి. సో మొత్తం ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గే కాదు, మొత్తం అప్పర్ ట్యాంక్ బండ్తో పాటుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్, అంబేద్కర్ స్టాచ్యూ, ఇటు నెక్లెస్ రోడ్, పీపుల్ ప్లాజా, మొత్తం చుట్టూ 3 వైపులా కూడా భారీ నిమజ్జనానికైతే పూర్తిగా ఇంకా నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది. భారీ గణనాయకులు వస్తే విగ్రహాలను ఎన్టీఆర్ మార్గ్ వైపు, ఎందుకంటే ఇక్కడ వైపు ఏషియన్ క్రేన్స్ సంబంధించినటువంటి 8 ప్రత్యేక భారీ విగ్రహాలను నిమజ్జనం చేయనేందుకు కూడా ఈ క్రేన్లను ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ గణేష్ విగ్రహం కూడా ఇదే ప్రాంతంలో జరిగింది. సో భారీ విగ్రహాలను మాత్రం ఇటువైపుగా, మిగతా విగ్రహాలను మాత్రం అప్పర్ ట్యాంక్ బండ్ వైపుగా, ఇటు
నెక్లెస్ రోడ్ వైపుగా చిన్న విగ్రహాలను డీసీఎంలలో టాటాయిస్లలో వచ్చే విగ్రహాలను అటువైపు మొత్తం ఒక రూట్ మ్యాప్గా ఒక సిస్టమేటిక్గా మాత్రం పోలీసులు ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం వలన ఇంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఒక ఆధ్యాత్మిక శోభాయమానంగా కనిపించి కనువిందు చేసే విధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ కూడా ఈ శోభాయాత్ర గణేష్ నిమజ్జన ప్రక్రియ అనేది ఇంకా కొనసాగుతుంది. ఇటు భారీగా వందలాది సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. భద్రతాపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఏ రూట్లో ఎక్కువగా వినాయకుడి నిమజ్జనాల ప్రక్రియ కొనసాగుతుంది, అటువైపుగా వినాయక నిమజ్జనాలను తరలిస్తూ మిగతా వైపులా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ విగ్రహాలను తరలిస్తున్నారు. పోలీసుల భద్రత మధ్య మంచి కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్త జన సందోహం మధ్య ఈ శోభాయాత్ర ఇంకా కొనసాగుతుంది. ఇంకా రోడ్ల మీద, ఎందుకంటే ఇటు చార్మినార్ మీదుగా, అఫ్జల్గంజ్ మీదుగా, ఎంజే మార్కెట్ మీదుగా, అబిడ్స్, బషీర్బాగ్, ఇటు అప్పర్ ట్యాంక్బండ్, లిబర్టీ మీదుగా ట్యాంక్బండ్ వైపుకి వస్తాయి. అక్కడి నుంచి అప్పర్ ట్యాంక్బండ్కు కొన్ని విగ్రహాలను తరలించి మరికొన్ని విగ్రహాలను ఎన్టీఆర్ మార్గ్ వైపు తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద నుంచి పంపిస్తున్నారు. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ద్వారా హైదరాబాద్ పోలీసులు ఈ రూట్ మ్యాప్ని ట్రాఫిక్ పోలీసులు జిహెచ్ఎంసీతో సమన్వయం చేసుకోవడం వల్ల ఇంత విజయవంతంగా కొనసాగుతుంది. ఖైరతాబాద్ విగ్రహం, బాలాపూర్ విగ్రహం, ఈ రెండు నిమజ్జనాలు కీలక ఘట్టాలు మధ్యాహ్నం వరకు ముగిసిన నేపథ్యంలో సాయంత్రం తర్వాత భారీ విగ్రహాల కదలిక, అంటే ఇక్కడి నుంచి ఎంజే మార్కెట్ నుంచి కూడా భారీ విగ్రహాలు, వివిధ రూపాల గణనాథులు ఇంకా ట్యాంక్ బండ్కు చేరుకోవాల్సి ఉంది. వందలాది వేలాది విగ్రహాలు ఇంకా చార్మినార్ నుంచి తరలి వస్తున్న నేపథ్యంలో ఇంకా దాదాపు 30 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు కూడా పోలీసులు అంచనా వేస్తున్నారు. మనం చూడొచ్చు డీసీఎంలలో మరికొన్ని వాహనాలలో, టస్కర్ వాహనాలలో భారీ గణనాథులను నెక్లెస్ రోడ్ వైపు తరలిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్త జన సందోహం మధ్య ఈ వినాయకుని నిమజ్జన ప్రక్రియ అనేది ఇంకా కొనసాగుతుంది. పోలీసుల భద్రత, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అన్ని విభాగాల సమన్వయంతో ఈ నిమజ్జన కార్యక్రమం అత్యంత శోభాయమానంగా ఆధ్యాత్మిక వాతావరణం మధ్య కొనసాగుతుంది. ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఎన్టీఆర్ మార్గు పూర్తిగా భక్త జన సందోహం మనకు కనిపిస్తుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను చేశారు. ఇటు 8 క్రేన్లను నెక్లెస్ రోడ్ వైపు పెట్టడం అనేది కొంత అడిషనల్గా భావించవచ్చు. ఎందుకంటే అక్కడ దాదాపు మనకు ఎక్కువ స్పేస్ ఉంటుంది. నెక్లెస్ రోడ్ పూర్తిగా సంజీవ పార్క్ వైపు కూడా వందలాది విగ్రహాలను అటు తరలించారు. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ద్వారా ఇటు పోలీసులు వాటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు కదిలిస్తున్న పరిస్థితి. అయితే ఇంకా వేలాది విగ్రహాలు ఇంకా తరలి వస్తున్నాయి. అర్ధరాత్రి వరకు కూడా వాటన్నిటిని ట్యాంక్ బండ్ వరకు తరలించాలన్న ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో పోలీసులు ముందుకు వెళ్తున్నారు. సో ఇంకా అవన్నీ కూడా ట్యాంక్ బండ్ వరకు రావాలే. అర్ధరాత్రి నిమజ్జన ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. ఎందుకంటే 40 క్రేన్లను ఏర్పాటు చేశారు. ఇటు నెక్లెస్ రోడ్ వైపు 10 క్రేన్లను ఏర్పాటు చేయగా, అప్పర్ ట్యాంక్ బండ్ వైపు 15 క్రేన్లను, ఇటువైపుగా దాదాపు 10కి పైగా క్రేన్లను ఏర్పాటు చేస్తారు. సో వీటన్నిటి ద్వారా అర్ధరాత్రి అయిన తర్వాత కూడా తెల్లారి వరకు కూడా ఈ నిమజ్జన ప్రక్రియ కొనసాగబోతోంది. మరి ఇటు చార్మినార్ నుంచి ఇంకా వేలాది విగ్రహాలు తరలి వస్తున్న నేపథ్యంలో అర్ధరాత్రి అనంతరం కూడా ఈ నిమజ్జన ప్రక్రియ కొనసాగితే పోలీసులు దానికి అందుకు తగ్గట్టుగా అర్ధరాత్రి అనంతరం కూడా విధిలో ఉంటారు. అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో తెలుగు తల్లి ఫ్లేవర్, ఎన్టీఆర్ పూర్తిగా జనసందోహం మధ్య మునిగిపోయిన పరిస్థితి. సో ఇదే తాకిడి, ఇదే భక్తుల జనసందోహం మధ్యనే గణనాథుని నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రైట్.